రాజమహేంద్రవరం స్థానిక లూదరగిరి గ్రౌండ్లో పెద్ది సినిమా విడుదల సందర్భంగా రాజమండ్రి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అధ్యక్షుడు కూడిపూడి వెంకట చలపతిరావు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ పోటీలు ఉత్సాహభరితంగా ముగిశాయి. ఫైనల్ మ్యాచ్లో మహేష్ 11, మూర్తి 11 జట్లు తలపడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాసరావు, జనసేన పార్టీ నాయకులు జామి సత్యనారాయణ హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కె సూర్యప్రకాష్, పైడ్రాజు, రవి, భగవాన్, హేమశ్రీ, వీరభద్రరావు, తేజ మూర్తులు తదితరులు పాల్గొన్నారు. అందరి యొక్క అభిమాన నటుడు, అప్కమింగ్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారి యొక్క మూవీ ఏదైతే పెద్ది పెహల్వాన్ ఆ మూవీని పురస్కరించుకుని పెట్టిన టోర్నమెంట్ ఇది. జనరల్గా మేము పార్టీల పరంగా పెడతాం, లేకపోతే వ్యక్తులుగా పెడతాం, ఆదిరెడ్డి ప్రీమియర్ లీగో లేకపోతే. కానీ అభిమానించే నటుడు కోసం పెట్టడం అన్నది మొదటిసారిగా నేను చూస్తున్నాను. ఫైనల్ చూసాం, చాలా ఉత్కంఠంగా జరిగింది మ్యాచ్. మూవీ అయితే అలా ఉండదు, బొమ్మ బ్లాక్ బస్టర్, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. చాలా కష్టపడి వచ్చిన వ్యక్తి. హీరోగా మగధీర మూవీ చూశాను, నాకు బాగా గుర్తు. హైదరాబాద్ కాదు, కాకినాడలో. ఆ మూవీలోని నేను అప్పుడు వ్యాపారం రంగంలో ఉన్నాను కాబట్టి హీరో హోండా వారు అఫీషియల్ స్పాన్సర్ ఆ మూవీ. ఆయన ఏదైతే స్టంట్ చేస్తాడో, స్టార్టింగ్ స్టంట్ ఆయన వాడిన బైక్ హీరో. అంటే బ్రాండ్ని ప్రమోట్ చేసే ప్రక్రియలో నేను కూడా వెళ్ళి మూవీ చూసి ఏముంటుందిలే అనుకున్నాను. ఫస్ట్ హాఫ్ ఒక లెక్క అయితే సెకండ్ హాఫ్ ఇంకో లెక్క. దాన్ని మించే విధంగా ఈ మూవీ ఉంటుందన్నది అంచనాలు. తప్పకుండా విన్నర్స్ రన్నర్స్ కూడా మూవీ చూసే విధంగా టికెట్లు కూడా ఇచ్చారు. అంటే ఇప్పుడు దాకా టోర్నమెంట్లో ప్రైజ్ మనీ ఉంటుంది, కప్పులు ఇస్తాం, మెడల్స్ ఇస్తాం. మూవీ టికెట్లు ఇవ్వడం కూడా నేను ఇప్పుడు దాకా ఎక్కడ చూడాలి. అంటే ఎన్ని విధాలుగా పాడు చేయాలో అన్ని విధాలుగా పాడు చేసే ఆలోచన విధానం అంతా కూడా వెనకాల ఎవరున్నారు అంటే వై శ్రీనివాస్ గారి బుర్రే ఉందన్నది నా ప్రగాఢమైన నమ్మకం. అన్న నెక్స్ట్ టైము ఇలా మూవీ టికెట్లు ఇలాంటివి పెట్టి మమ్మల్ని పాడు చేయొద్దని మీకు సవినయంగా అందరి తరఫున కూడా కోరుకుంటూ, చక్కటి టోర్నమెంట్ చలపతి గారు ఆడించారు. నెక్స్ట్ టైం టోర్నమెంట్లో వన్ ఆఫ్ ద ప్లేయర్గా కూడా చలపతి అన్న పొట్ట తగ్గించి ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆడారా. ఎప్పుడు చెప్పేది ఒకటే, గెలుపోటములు అన్నది జీవితంలో సర్వసాధారణం. ఓటమిని తీసుకోలేని వాడు జీవితంలోనే ముందుకే వెళ్ళలేడు. అలాగే గెలుపుని స్వీకరించిన తర్వాత దాన్ని ఏ విధంగా స్వీకరించాలో తెలియని వాళ్ళ దగ్గర కూడా గెలుపు ఎక్కువ రోజులు ఉండదు. కాబట్టి ఓటమినైనా గెలుపునైనా సమపాలుగా తీసుకొని నిరంతరం మనగా పదును పెట్టుకుంటూ, సాన పెట్టుకుంటూ ముందడుగులు వేయగలిగిన వాడే జీవితంలో విజయం సాధించగలుగుతారు. ఆ సిద్ధాంతాన్ని నేను నమ్మాను. మిమ్మల్ని కూడా ఇప్పుడు ప్రతి టోర్నమెంట్లో అదే చెప్తా ఉంటాను. ఒక టోర్నమెంట్లోని మహేష్ రన్నర్స్లో కనబడుతుంటాడు, ఓ టోర్నమెంట్లో మూర్తి అన్న టీంలోని వీళ్ళు ఒక్కొక్కసారి ఎక్కడ కనబడుతుంటారు, ఒకసారి ఎక్కడ కనబడుతుంటారు. ఎక్కడ ఎలా ఉన్నా మీరు అందరూ కూడా చూసేశారు, గెలుపుని చూశారు, ఓటమిని చూశారు. ఏదేమైనా నీకు అక్కడ ఉన్నప్పుడు అది నీకు శాశ్వతం కాదు, మీకు ఇక్కడ ఉన్నప్పుడు ఇది శాశ్వతం కాదు. కష్టపడేవాడికి అది నీ వెన్నంటే ఉంటుంది. ఆ ఆలోచనతో క్రీడలోనైనా సరే జీవితంలో అయినా సరే వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ మమ్మల్ని కోరేవారు. కూటమి ప్రభుత్వానికి మేము ఓటు వేస్తున్నాం. క్రికెట్ స్టేడియం అన్నారు, స్టేడియం అనే ప్రక్రియ నడుస్తుంది. ఆ లోపుగా ఏం చేశానంటే, ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారి ద్వారా మన రాజమహేంద్రవరంలో ఒక మంచి పార్క్, 1/2 ఏకర్ పార్క్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారు 4 ట్రైనర్స్ని ఇస్తారు. ఒక విమెన్ క్రికెట్ ట్రైనర్ని కూడా ఇస్తున్నారు. నెట్స్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు. అంటే నెట్స్లో ప్రాక్టీస్ చేసి 25 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి జిల్లా కానీ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్స్ వెళ్తున్నప్పుడు ఇక్కడి నుంచి ప్రాబుల్స్ పంపించే విధంగా
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళని ఇక్కడ తీసుకొస్తున్నాం. అది దగ్గరలో అది అధికారికంగా ప్రారంభించుకోబోతాం. ఎందుకంటే మీకు తెలుసా ఆ కష్టం, ఎర్స్టవైల్ డిస్ట్రిక్ట్గా ఉండడం వల్ల కాకినాడ వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటా ఉంది, మన వాళ్ళకి తక్కువ ప్రాధాన్యత ఉంటా ఉంది. అలాంటిది ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళని అధికారికంగా ఇక్కడ తీసుకొస్తున్నాం. హాఫ్ ఏకర్ కమిషనర్ గారు కలెక్టర్ గారితో కూర్చోబెట్టడం జరిగింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పార్లమెంట్ ప్రెసిడెంట్ని అతి దగ్గరలో వాళ్ళ ఖర్చుతోటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ ఇస్తూ విమెన్ కోచ్ని కూడా తీసుకొస్తున్నాం. ఇది చేయబోతున్నాం. అలాగే మీకు శుభవార్త, మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఒక మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావాలన్నది రాజమండ్రి కళ. సెకండ్ ఫేజ్ కేలో ఇండియా ఏదైతే 13 కోట్లు ఉందో ఇప్పుడే LOI అయ్యింది. అధికారికంగా ఒక వారం 10 రోజుల్లోనే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించుకోబోతున్నాం. 13 కోట్లు, 28 కోట్లతోటి ఫేజ్ 1 కూడా టెండర్ స్టేజ్కి వెళ్ళింది. అది కూడా టెండర్లు పూర్తి చేసుకొని దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. థర్డ్ ఫేజ్ కూడా గౌరవ ఎంపీ గారు 11 కోట్లు కేలో ఇండియా నుంచి తెస్తా అన్నారు. అంటే మొత్తంగా 3 కలిపి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 52 కోట్లతోటి మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్నది రాజమండ్రి చరిత్రలో ఏ పార్టీ కాదు కదా, ఏ ప్రభుత్వం కూడా చెయ్యింది, ఈ కూటమి ప్రభుత్వం చేయబోతాం. సెకండ్ ఫేజ్ 10 రోజుల్లో ప్రారంభించుకోబోతాం. మీ అందరినీ తీసుకొస్తాం. స్క్రీన్స్ మీద ఏం చేయబోతున్నాం, ఫస్ట్ ఫేజ్లో ఏ ఉంటుంది, సెకండ్ ఫేజ్లో ఏ ఉంటుంది, థర్డ్ అంటే ఫేజ్ అంటే ఫస్ట్ బ్లాక్ ఏంటి, సెకండ్ బ్లాక్ ఏంటి, థర్డ్ బ్లాక్ ఏంటి, అన్ని ఇంటర్ కనెక్టెడ్. ఈ 3 బ్లాక్స్లో ఏ ఈవెంట్స్ చేసుకోవచ్చు, ఏ స్పోర్ట్ ఆడచ్చు అన్నది కూడా మీ అందరికీ చూపించి మీరు మా పైన విశ్వాసంతో ఓటేసి నెగ్గించినందుకు అది రుణం తీర్చుకునే విధంగా క్రీడాకారులకు ఆ మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అండ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా శాసనసభ్యుడిగా నేను చేశానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, పార్టిసిపేట్ చేసిన 8 టీమ్స్ కూడా నా బెస్ట్ విషెస్. అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కరించుకుంటూ, మనందరి యొక్క అభిమాన నటుడు, అప్కమింగ్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారి యొక్క మూవీ ఏదైతే పెద్ది పెహల్వాన్, ఆ మూవీని పురస్కరించుకుని పెట్టిన టోర్నమెంట్ ఇది. జనరల్గా మేము పార్టీల పరంగా పడతాం, లేకపోతే వ్యక్తులుగా పెడతాం, ఆదిరెడ్డి ప్రీమియర్ లీగో లేకపోతే. కానీ అభిమానించే నటుడు కోసం పెట్టడం అన్నది మొదటిసారిగా నేను చూస్తున్నాను. ఫైనల్ ఉత్కంఠంగా జరిగింది మ్యాచ్. మూవీ అయితే అలా ఉండదు, బొమ్మ బ్లాక్ బస్టర్, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. చాలా కష్టపడి వచ్చిన వ్యక్తి హీరోగా. మగధీర మూవీ చూశాను, నాకు బాగా గుర్తు. హైదరాబాద్ కాదు, కాకినాడలో. ఆ మూవీలోని నేను అప్పుడు వ్యాపారం రంగంలో ఉన్నాను కాబట్టి హీరో హోండా వారు అఫీషియల్ స్పాన్సర్ ఆ మూవీకి. ఆయన ఏదైతే స్టంట్ చేస్తాడో, స్టార్టింగ్ స్టంట్ ఆయన వాడిన బైక్ హీరో కాబట్టి బ్రాండ్ని ప్రమోట్ చేసే ప్రక్రియలో నేను కూడా వెళ్ళి మూవీ చూసి ఏముంటుందిలే అనుకున్నా. ఫస్ట్ హాఫ్ ఒక లెక్క అయితే సెకండ్ హాఫ్ ఇంకో లెక్క. దాన్ని మించే విధంగా ఈ మూవీ ఉంటుంది అన్నది అంచనాలు. తప్పకుండా విన్నర్స్ రన్నర్స్ కూడా మూవీ చూసే విధంగా టికెట్లు కూడా ఇచ్చారు. అంటే ఇప్పుడు దాకా టోర్నమెంట్ లో ప్రైజ్ మనీ ఉంటుంది, కప్పులు ఇస్తాం, మెడల్స్ ఇస్తాం. మూవీ టికెట్లు ఇవ్వడం కూడా నేను ఇప్పుడు దాకా ఎక్కడ చూడలేదు. అంటే ఎన్ని విధాలుగా పాడు చేయాలో అన్ని విధాలుగా పాడు చేసే ఆలోచన విధానం అంతా కూడా వెనకాల ఎవరున్నారు అంటే వై శ్రీనివాస్ గారి బుర్రే ఉందన్నది నా ప్రగాఢమైన నమ్మకం. అన్న నెక్స్ట్ టైము ఇలా మూవీ టికెట్లు ఇలాంటివి పెట్టి మమ్మల్ని పాడు చేయొద్దని మీకు సవినయంగా అందరి తరపున కూడా కోరుకుంటూ, చక్కటి టోర్నమెంట్ చలపతి గారు ఆడించారు. నెక్స్ట్ టైం టోర్నమెంట్ లో వన్ ఆఫ్ ద ప్లేయర్ గా కూడా చలపతి అన్న పొట్ట తగ్గించి ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఆడారా? ఎప్పుడు చెప్పేది ఒకటే, గెలుపోటములు అన్నది జీవితంలో సర్వసాధారణం. ఓటమిని తీసుకోలేని వాడు జీవితంలోనే ముందుకే వెళ్ళలేడు. అలాగే గెలుపుని స్వీకరించిన తర్వాత
దాన్ని ఏ విధంగా స్వీకరించాలో తెలియని వాళ్ళకు దగ్గర కూడా గెలుపు ఎక్కువ రోజులు ఉండదు. కాబట్టి ఓటమినైనా గెలుపునైనా సమపాలుగా తీసుకొని నిరంతరం మనగా పదును పెట్టుకుంటూ సాన పెట్టుకుంటూ ముందడుగులు వేయగలిగినోడే జీవితంలో విజయం సాధించగలుగుతారు. ఆ సిద్ధాంతాన్ని నేను నమ్మాను. మిమ్మల్ని కూడా ఇప్పుడు ప్రతి టోర్నమెంట్లో అదే చెప్తా ఉంటాను. ఒక టోర్నమెంట్లోని మహేష్ రన్నర్స్లో కనబడుతుంటాడు, ఓ టోర్నమెంట్లో మూర్తి అన్న టీంలోని వీళ్ళు ఒక్కొక్కసారి ఎక్కడ కనబడుతుంటారు, ఒకసారి ఎక్కడ కనబడుతుంటారు. ఎక్కడ ఎలా ఉన్నా మీరు అందరు కూడా చూసేశారు, గెలుపుని చూశారు, ఓటమిని చూశారు. ఏదేమైనా నీకు అక్కడ ఉన్నప్పుడు అది నీకు శాశ్వతం కాదు, మీకు ఇక్కడ ఉన్నప్పుడు ఇది శాశ్వతం కాదు. కష్టపడేవాడికి అది నీ వెన్నంటే ఉంటది. ఆ ఆలోచనతో క్రీడలోనైనా సరే జీవితంలో అయినా సరే వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు అందరూ మమ్మల్ని కోరేవారు కూటమి ప్రభుత్వానికి మేము ఓటేస్తున్నాం. క్రికెట్ స్టేడియం అన్నారు, స్టేడియం అనే ప్రక్రియ నడుస్తుంది. ఆ లోపుగా ఏం చేశానంటే ఈ రోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారి ద్వారా మన రాజమహేంద్రవరంలో ఒక మంచి పార్క్, 1/2 ఏకర్ పార్క్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారే 4 ట్రైనర్స్ని ఇస్తారు. ఒక విమెన్ క్రికెట్ ట్రైనర్ని కూడా ఇస్తున్నారు. నెట్స్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు. అంటే నెట్స్లో ప్రాక్టీస్ చేసి 25 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి జిల్లా కానీ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్స్ వెళ్తున్నప్పుడు ఇక్కడ నుంచి ప్రాబుల్స్ పంపించే విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళని ఇక్కడ తీసుకొస్తున్న అతి దగ్గరలో అది అధికారికంగా ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఎందుకంటే మీకు తెలుసు ఆ కష్టం. ఎర్స్టవైల్ డిస్ట్రిక్ట్ గా ఉండడం వల్ల కాకినాడ వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటా ఉంది, మన వాళ్ళకి తక్కువ ప్రాధాన్యత ఉంటా ఉంది. అలాంటిది ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళని అధికారికంగా తీసుకొస్తున్నాం. 1/2 ఏకర్ కమిషనర్ గారు కలెక్టర్ గారితో కూర్చోబెట్టడం జరిగింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పార్లమెంట్ ప్రెసిడెంట్ ని అతి దగ్గరలో వాళ్ళ ఖర్చుతోటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ ఇస్తూ విమెన్ కోచ్ ని కూడా తీసుకొస్తున్నాం. ఇది చేయబోతున్నాం. అలాగే మీకు శుభవార్త, మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఒక మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావాలన్నది రాజమండ్రి కళ. సెకండ్ ఫేజ్ కేలో ఇండియా ఏదైతే 13 కోట్లు ఉందో ఇప్పుడే LOI అయ్యింది. అధికారికంగా ఒక వారం 10 రోజుల్లోనే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించుకోబోతా ఉన్నాం. 13 కోట్లు, 28 కోట్లతోటి ఫేజ్ 1 కూడా టెండర్ స్టేజ్కి వెళ్ళింది. అది కూడా టెండర్లు పూర్తి చేసుకొని దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. థర్డ్ ఫేజ్ కూడా గౌరవ ఎంపీ గారు 11 కోట్లు కేలో ఇండియా నుంచి తెస్తా అన్నారు. అంటే మొత్తంగా 3 కలిపి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 52 కోట్లతోటి మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్నది రాజమండ్రి చరిత్రలో ఏ పార్టీ కాదు కదా, ఏ ప్రభుత్వం కూడా చెయ్యింది, ఈ కూటమి ప్రభుత్వం చేయబోతాం. సెకండ్ ఫేజ్ 10 రోజుల్లో ప్రారంభించుకోబోతాం. మీ అందరినీ తీసుకొస్తాం. స్క్రీన్స్ మీద ఏం చేయబోతున్నాం, ఫస్ట్ ఫేజ్ లో ఏ ఉంటది, సెకండ్ ఫేజ్ లో ఏ ఉంటది, థర్డ్ అంటే ఫేజ్ అంటే ఫస్ట్ బ్లాక్ ఏంటి, సెకండ్ బ్లాక్ ఏంటి, థర్డ్ బ్లాక్ ఏంటి, అన్ని ఇంటర్ కనెక్టెడ్. ఈ 3 బ్లాక్స్ లో ఏ ఈవెంట్స్ చేసుకోవచ్చు, ఏ స్పోర్ట్ ఆడొచ్చు అన్నది కూడా మీ అందరికీ చూపించి, మీరు మా పైన విశ్వాసంతో ఓటేసి నెగ్గించినందుకు అది రుణం తీర్చుకునే విధంగా క్రీడాకారులకు ఆ మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అండ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా శాసనసభ్యుడిగా నేను చేశానని మీ అందరికీ తెలియచేసుకుంటూ, పార్టిసిపేట్ చేసిన 8 టీమ్స్ కూడా నా బెస్ట్ విషెస్. అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు భవిష్యత్తులో కూడా క్రీడతో పాటు మీకు కూడా బాధ్యత ఉంది. ఏ ప్రభుత్వం పనిచేస్తుంది, ఏ ప్రభుత్వం మీరు అడిగితే వెంటనే స్పందిస్తుంది, ఏ నాయకుడు బాధ్యతగా ఉంటున్నాడు అన్నది కూడా గమనిస్తూ, వ్యక్తిగత అభిమానాలు ఏదైనా కానివ్వండి, మీకు వ్యక్తిగత అభిమానాలు ఏదైనా కానివ్వండి, నగరం కోసం రాష్ట్రం కోసం ఆలోచించే స్థాయిలో మనందరం కూడా మన ఆలోచన ఉండాలని మీ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తే అందరికీ ధన్యవాదాలు.